వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు 100% సరిపోయే క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. అతి పిన్న వయసులోనే బ్యాట్ పట్టి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్లో అదరగొట్టిన క్రికెటర్ గానే మనకి ఇప్పటి వరకు వైభవ్ సూర్యవంశీ గురించి తెలుసు. తాజాగా అండర్-19 ఆసియా కప్ లో యుఏఈ జట్టుపై ఏకంగా 14 సిక్సర్లు కొట్టి కొత్త ప్రపంచ రికార్డులు నమోదు చేశారు. ఆసియా కప్ లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ప్రపంచమంతా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పుకుంటోంది. అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 14 సిక్స్లు బాది ఆతిథ్య యుఏఈ బౌలర్ల భరతం పట్టాడు. మరో 9 ఫోర్లు కూడా కొట్టి కేవలం 95 బంతుల్లో 171 పరుగులు చేశాడు. సూర్యవంశీ ధాటికి భారత్ ఏకంగా 50 ఓవర్లలో 433 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ పుణ్యమా అని భారత్ ఘన విజయం సాధించింది. వైభవ్ ఖాతాలో అనేక రికార్డులు కూడా వచ్చి చేరాయి. ఒక మ్యాచ్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఆసియా కప్ లో సెంచరీ చేసిన అతి చిన్నోడిగా కూడా కొత్త రికార్డు నెలకొల్పాడు. 2008లో నమీబియాపై ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ హిల్ బాదిన 12 సిక్సర్ల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. 56 బంతుల్లోనే సెంచరీని చేరుకున్నాడు. వైభవ్ ఆట తీరు కారణంగా యూత్ వన్డేలో భారత్ అత్యధిక స్కోర్ కూడా నమోదు చేసింది. గతంలో భారత్ అత్యధికంగా 425 పరుగులు చేసింది. ఇప్పుడు దాన్ని అధిగమించింది. 10 రోజుల క్రితం సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కూడా వైభవ్ సెంచరీ చేశాడు. 14 ఏళ్ల వైభవ్ ఈ టోర్నమెంట్ లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్మెన్ అయ్యాడు. డిసెంబర్ 2న ఈడెన్ గార్డెన్స్ లో మహారాష్ట్రపై 61 బంతుల్లో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. అలాగే 14 సంవత్సరాల వయసులో 3 T20 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు వైభవ్.